మహానుభావుడు ఉభయ దేవేరులతో పల్లకీపై ఆశీనులై మహానుభావుడు వస్తున్నాడు. మంగళ వాయిద్యాలతో, రకరకాల నృత్యాలతో, బాణాసంచా కలుపుతో స్వామివారికి ఒక మార్గం అనేది, చక్కటి మార్గాన్ని మనం చూపించాలి. ఆయన వచ్చేటప్పుడు జయ జయధ్వానాలు పలకాలి, మంగళహారతులు పట్టాలి, గోవిందనామ స్మరణతో మారుమోగుపోవాలి. మహానుభావుని వైభవంగా ఆయన్ని పిలవాలి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి దారి అడ్డుగా ఎవరు లేగద్దు. ప్రతి ఒక్కరు కూడా కాస్త వారగా నిలబడండి, అడ్డుగా ఎవరు నిలబడద్దు. స్వామివారు వచ్చేటప్పుడు కాస్త వారగా నిలబడండి, దయచేసి అడ్డుగా ఎవరు నిలబడద్దు. అడుగో మన స్వామి 7 వారాల వెంకన్న కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై ఈ కోనసీమలో మన కోసం వెలిసిన పరమాత్ముడు మన చెంతకే వస్తున్నాడు. ఆయన కళ్యాణాన్ని కనులారా మనకు తిలగించే భాగ్యాన్ని ఆ స్వామివారు మనకు కల్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ చక్కగా బలకాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రతి ఒక్కరు కూడా అమ్మా స్వామివారు వచ్చేటప్పుడు ఆ మార్గం అనేది కంప్లీట్గా చక్కగా క్లియరెన్స్గా ఉండాలి. కాస్త వారుగా నిలబడండి. సైడ్ క్యాబిన్లు ఖాళీగా ఉన్నాయి, దయచేసి అక్కడికి వెళ్ళి కూర్చోండి. మహానుభావుడు నిండి ఉన్న ప్రాంగణం ఇది. మనం ఎక్కడ కూర్చున్నా చక్కగా ఆ కళ్యాణం అనేది చక్కగా తిలకించవచ్చు. ఎందుకంటే స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఎక్కడ పడితే అక్కడ. అలాగే భక్తులు స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, చక్కగా మీ ప్లేస్లో మీరు కూర్చుని ఉండండి. ఆ మహానుభావుడి పైనే దృష్టి పెట్టండి. ఫస్ట్ 2 క్యాబిన్లు విఐపీలకి ఏర్పాటు చేయడం జరిగిందండి. దయచేసి గమనించుకోవాలి. దయచేసి ఎవరో కూర్చోవద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. వచ్చిన వారికి, మనం ఆహ్వానించిన వారికి ఇబ్బంది కలగకూడదు. బ్యాక్ క్యాబిన్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి, చక్కగా ప్రతి ఒక్కరూ కూర్చోండి. ప్రతి చోట నుంచి కూడా కళ్యాణాన్ని తిలకించే భాగ్యాన్ని కల్పించారు దేవస్థానం వారు. స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఎక్కడ పడితే అక్కడ. ప్రతి ఒక్కరు ఆలకించాలి, మాట ఆచరించాలి. మరి కాసేపట్లో మహానుభావుడు ఈ ప్రాంగణంలోకి వస్తున్నాడు. భక్తులు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దం పాటించండి. మహానుభావుని స్మరించుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడు ఉండే తందాపనే, ఎప్పుడు ఉండే ఆలోచనలే, ఎప్పుడు ఉండే సెల్ ఫోన్స్, ఎప్పుడు ఉండే సీరియల్సే, అవన్నీ పక్కన పెట్టేయండి. ఆయన్ని మాత్రమే స్మరించుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంతటి భాగ్యాన్ని కలిగించాడు మహానుభావుడు. ఆయన కళ్యాణాన్ని మనం కనులారా తిలకించే భాగ్యాన్ని కల్పించాడు. ఏ పూర్వజన్మ పుణ్యఫలమో. మనం గంటల చెప్పుకునే కౌర్లో రావు, సంవత్సరాల తరబడి చూసే సీరియల్స్ రావు మనతో పాటు. మనం దాచుకునేవి, తీసుకునేవి పరమాత్ముడి సన్నిధిలో గడిపిన ఇలాంటి క్షణాలు మాత్రమే. అది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు చక్కగా ఆయన్ని మాత్రమే స్మరించుకుంటూ మహానుభావుడికి చక్కగా స్వాగతం పలకాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. గట్టిగా మరొక్కసారి, ఇంకొక్కసారి మన వెంకటేశ్వర స్వామికి వినపడేలాగా, ఆ నారాయణుడికి నచ్చేలాగా, ఆ పరమాత్ముడు పరవశించేలాగా, ఆ పురుషోత్తముడు పులకరించేలాగా, ఆ అలంకార ప్రియుడు ఆనందపడేలాగా ఇంకొక్కసారి, మరొక్కసారి చక్కగా పలకాలి మహానుభావుడికి. మన ముందు తరాల వారిని, మన తర్వాత తరాల వారిని కూడా తరింపచేసేది కూడా ఆ నామం మాత్రమే. ప్రతి ఒక్కరు చక్కగా నామాన్ని పలకాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కలియుగ వరద కరుణా సముద్ర గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద.
ఆనంద స్వరూప గోవింద, కోనసీమ స్వరూప గోవింద, ఎర్రచందన స్వరూప గోవింద గోవింద. గట్టిగా మరొక్కసారి, ఇంకొక్కసారి గోవింద. ఇంతటి వైభవం, ఇంతటి అందం, ఇంతటి